నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు సోమవారం గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 30 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మొత్తం 20 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తరహాలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమం విజయవంతంగా అమలవుతుందని అన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని శస్త్రచికిత్సలు, వైద్య ఖర్చుల కోసం పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. నెలవారీ కార్యక్రమంలో ఏ విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇస్తున్నామో అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఒక విజయవంతమైన ప్రోగ్రాము సీఎం రిలీఫ్ ఫండ్స్. మరి పేద ప్రజలందరూ కూడా ఏదైనా ఆపరేషన్ కానీ ఏదైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆరోగ్యంలో లేని పథకాలన్నింటినీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమంలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. పేద ప్రజలు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి సీఎం రిలీఫ్ ఫండ్ ఆరోగ్యంలో రాని కేసులన్నింటినీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమంలో 30 మందికి ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేయడం జరిగింది. దాదాపు 20 లక్షల రూపాయల కిమ్మత్తు మరి ప్రభుత్వ పరంగా వీరందరూ కూడా అందజేయడం జరిగింది. అంటే ఈ పేద కుటుంబాలు అన్నీ కూడా ఆరోగ్యపరంగా మరి నష్టపోకుండా వాళ్ళని ఆదుకోవడానికి ఒక పెద్దన్నయ్యగా ఆదుకోవడానికి సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళ చెక్కులకు అందజేయడం జరిగింది. మరి ఇక్కడ జొన్నలగడ్డ నుంచి ఒక ఆమె వచ్చింది, ఆమె పక్షపాతం వచ్చింది. మరి తలలో కూడా స్టెంట్ వేయడం జరిగింది, 75,000 రూపాయలు. అట్లానే ఒకరికి 1,00,000 రూపాయలు. ఇట్లా ఈ విధంగా చాలామందిని పేద ప్రజలను ఆదుకోవడం జరిగింది. కాబట్టి మరి పేద ప్రజలందరినీ కూడా ఇటువంటి పథకం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అధికారంలోకి వస్తారో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇప్పటికి దాదాపు 1000 నుంచి 2,000 కోట్ల రూపాయల వాటికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ మనం ఇవ్వడం జరిగింది.